హాయ్ అండి. నమస్తే. ఈరోజు గూడా ఒక మంచి వీడియో అండి. ఈరోజైతే వీడియోలో నేను చేసుకునే పనులన్నీ గూడా చక్కగా ఒక వీడియో చేసి పెట్టానండి. ఈ వీడియోలో మీకు ఏ పని నచ్చింది నేను చేసిన దాంట్లో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే అండి వీడియో చూడకముందే నచ్చితే లైక్ చేయమంటుంది అనుకోకండి. వీడియో మొత్తం చూసినాక మీకు నచ్చితేనేనండి, నచ్చకపోయినా ఏం కాదండి. నచ్చితే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే నేనైతే నైట్ పూట గిన్నెలన్నీ కడిగేసేసి పెడతానండి. ఇట్లా టబ్బుకేసి పెట్టుకుంటాను. ఇవి బాగా ఆరిపోయి ఉంటాయి ఉదయానికి. శుభ్రంగా ఉదయం లేయంగానే ముందులో బయట తుడిచేసి కళ్ళాపు జల్లి ముగ్గేసేసి వచ్చాను. ఇంకా గిన్నెలన్నీ సదిరేసుకుంటున్నాను. తర్వాత ఈరోజు మేము రాగి బింది, ఇత్తడి బిందులో వాటర్ తాగుతాము. అవి 2 బిందుల్లో వాటర్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రాగి బింది, ఇత్తడి బింది తోమదాం అనుకుంటున్నాను. నీళ్ళు అయిపోయినాయి కాబట్టి తోమ పెట్టుకుంటే బాగుంటుందని పీతాంబరం పొడి ఉంటుంది కదా, దాంతో తోముతారు అందరూ. నేను అలా తోమనండి. సబీనా ఇంకా సాల్టు, కొంచెం నిమ్మకాయ చెక్కలు ఉంటాయి కదా మనం రసం తీసుకున్నప్పుడు, అవి వాడేసి పెడతాను. వాటితో తోముతున్నాను. చాలా బాగా తెల్లగా వస్తాయండి. మనకందరికీ తెలుసు రాగి ఇత్తడి ఎంతో మెరిసిపోతాయి తోమితే కానీ. ఇప్పుడైతే ఇత్తడి బింది తోమి పక్కన పెట్టానండి. ఇప్పుడు రాగి బిందె తోముతున్నాను. అయితే మనకి ఇప్పుడు ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయండి. తోమేదానికి లిక్విడ్లు ఉన్నాయి, సులువుగా చేసుకునే పనులన్నీ వచ్చేసినాయి. కానీ పూర్వకాలంలో ఈ బిందెలు తోమాలంటే చింతపండుతో మాత్రమే తోమేవాళ్ళు. ఎంత మచ్చలు పడినా చింతపండుతో తోమి తోమి చేతులు నొప్పులు వచ్చేసేవి. కాకపోతే ఇప్పుడు ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకి లిక్విడ్ కానీ పొడులు కానీ ఇవన్నీ కూడాను మనం రాగి బింది, ఇత్తడి బింది వాడుకుంటే చాలా మంచిది. తోముకుంటే కూడా మంచిదండి. తోమేటప్పుడు మనకి నరాలు, చేతుల నరాలు కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది వాటర్ తాగితే. ఇంకా 2 బిందులు తోమేసి శుభ్రంగా తుడిచేసానండి. ఎండకు పెట్టాలి. తుడిచి ఎండకు పెడితే బాగా ఇట్లా ఉంటాయి, లేకపోతే మళ్ళీ మచ్చలు పడిపోతాయి. ఇప్పుడైతే వాటర్ పోసి పెట్టేశాను. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. తర్వాత మా ఆయనకైతే ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు, రాగి జావు కాస్తున్నానండి. రాగి జావ చేసి పక్కన పెట్టేసేసాను. ఇప్పుడు స్నానానికి వెళ్ళిపోయి స్నానం చేసి వచ్చినాక సాయిబాబాకి ఈరోజు పూజ చేసుకున్నాను. ఏ పని చేసినా మనము ఉదయాన్నే పనులన్నీ అయినాక స్నానం చేసేసి చక్కగా స్వామివారికి పూజ గదిలో దీపారాజన చేసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ పూజ చేయకపోయినా బాగుండదా అంటే కాదు. మన ఇంటికి వెలుగు పూజ గది అనేది. ఇంట్లో దీపం పెట్టుకుంటే హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. భగవంతుడు దయ కూడా మన మీద ఉంటుంది. ఇంక ఇక్కడైతే నేను పూజ అయిపోయినాక ఇక్కడ ఒక రొట్టె వేసుకున్నాను కదా, ఇది ఇడ్లీ పిండి కొద్దిగా ఉందండి, ఒక గెంటెడు పిండి. దాంట్లో రాగి పిండి కలిపాను. రాగి పిండి కొంచెం సాల్ట్ కలిపి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి ఇక్కడ రొట్టెలాగా వేసేసాను. కారం వేసుకుని తింటుంటే చాలా బాగుంది. టీవీ పెట్టుకున్నాను. ఇంకా సాయిబాబా పాటలు వింటాను నేను ఎక్కువ. ఇది చూడండి, దేవుళ్ళ సినిమా ఇది. నాకు ఈ పాటలు బాగా నచ్చుతాయి. ఈ పిల్లలు ఉంటారు ఈ పాటలు బాగా నచ్చుతాయి. బాబా గారి పాటలు అంటే ఆ పాటలు పెట్టుకొని ఇంకా తింటున్నాను. టిఫిన్ తిన్నాక ఈరోజు టీ తాగలేదండి నేను. ఒక్కో రోజు తాగుతాను, ఒక్కో రోజు తాగను కూడా. తర్వాత ఇది సోంపు ఇంకా పటిక బెల్లంతో చేసుకున్న పొడి. ఇప్పుడైతే ఇది జ్యూస్ లాగా చేసుకొని కొంచెం సబ్జా గింజలు కూడా నానబెట్టుకొని తాగుతున్నాను. మనం లేటుగా టిఫిన్ చేసాం కదా, కొంచెం వేడి అనిపిస్తుంటే ఇలా తాగితే చల్లగా కూల్గా బాగుంటుందండి. తర్వాత పని అంతా అయిపోయినాక మా ఆయన అయితే ఇంకా సరుకులు తెచ్చేసాడండి. నేనైతే ఫోన్లో చెప్పాను తెమ్మని, ఆయన రాసి ఇచ్చేసాడు, రాపించుకొని తెచ్చేసాడు. సరేలే నేను పోకుండా కూడా తెచ్చాడు మంచిదేనని తీసి ఇక అంతా తుడిసి పోస్తున్నాను. ఈరోజు మాకు మార్కెట్ కూడా ఉంటుంది. మార్కెట్ బాబోయేలకి ఈ వస్తువులన్నీ కూడా పోసేద్దామని ఇంకా డబ్బాలన్నీ తీసి సెల్ఫుల్లో డబ్బాలన్నీ తీసి అన్నీ తుడిచేసుకుంటున్నాను. ఈ చిన్న ర్యాక్ ఒకటి ఉంటుంది అక్కడ, గ్లాసులు అవి పెట్టుకునేదానికి. మాకు చాలా ఇరుకండి, వస్తువులేమో ఎక్కువైపోయినాయి, సెల్ఫ్లేమో తక్కువైపోయినాయి. అన్నీ ఇరికిచ్చి పెడతాను. భయం ఏది ఎటు పడిపోద్దోనని. గ్లాసు అంటే ఎక్కువ గ్లాసు లేవు, 4 గ్లాసులు 4 కప్పులు ఉంటాయి కదా, అవి కూడా భయము, ఏ చేతులు తగిలి పడిపోతే పాడైపోతాయేమోనని. కష్టపడి కొనుక్కున్నాయి కదండి, బాధ వేస్తుంది. అందుకని నేను నెమ్మదిగా తుడుచుకుంటున్నాను, చేతులు తగులుతాయని. ఇంక అన్నీ తుడిచి అవి సదిరేసేసాను. ఇంకా అయితే పప్పులు అవన్నీ కూడా కందిపప్పు, మినపప్పు, ఇంకా ఇడ్లీ రవ్వ ఇలాంటివన్నీ కూడా డబ్బాల్లో పోసేసానండి. కొన్ని స్టీల్ డబ్బాల్లో పోసేసాను, కొన్ని ఈ ఏదో బోరో క్లాస్ డబ్బాలో ఏదో అంటారు కదా, నాకు తెలియదండి ఇదేందో కానీ. ఇవి మేము ఇల్లు కట్టుకోకముందే కొత్త ఇంట్లోకి పోయినప్పుడు డబ్బాలు ఉండాలి లేవు అని నేను ఇలాంటివి బుక్ చేసి పెట్టుకున్నానండి.
12 డబ్బాలు వచ్చినాయి. వాటిలన్నిటిలో కూడా తెచ్చిన పప్పులు కానీ, ఇంకా జీలకర్ర, ఆవాలు, ధనియాలు అన్నీ పోసేసాను. ఇక్కడ తేనె సీసాలు ఉన్నాయి. ఈ తేనె మేమే వాడుకున్నాము. ఈ సీసాలన్నీ ఇంకా చాలా ఉన్నాయి. నేను సామాన్లు తుడిచేటప్పుడల్లా ఒకటి పగలగొట్టేస్తుంటాను. జారిపోద్ది ఎట్టో ఒకటో నాకు తెలియకుండా నేను. ఆ తర్వాత ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ సీసాలకు పోసి పెట్టుకున్నాను. ఇవన్నీ నెలకు సరిపడా మాకు తెచ్చుకున్నామండి. ఇలా అన్నీ సర్దుకుంటే ఎంత బాగుందో. మనము అన్నం తిన్నాక మధ్యాహ్నం ఇలా ఏదో ఒక సెల్ఫ్ కానీ, ఏదో ఒక ర్యాక్ కానీ తీసుకొని తుడుచుకొని పెట్టుకుంటే ఇంకా మనము రోజు పెద్ద పెద్ద ఇల్లంతా ఒక్కసారి క్లీనింగ్ అవి చెయ్య అవసరమే లేదండి. చాలా నీట్గా ఉంది చూడండి ఎంత బాగుందో. కాసేపు గంట పట్టిందండి నాకు తుడవడం కానీ, అవన్నీ తుడిసాను డబ్బాలు కూడా పోసేటప్పుడు. అవన్నీ చేయడం వల్ల ఇల్లు శుభ్రమైంది, మనకు కూడా ఎక్సర్సైజ్లా బాగుంది, పని అయింది. మీకు అందరికీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.